శాంతి. మురళి తారీఖు మే 8, 2026. సాకార బాప్దాద గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు శూద్ర వంశం నుండి వెలువడి బ్రాహ్మణ వంశంలోకి వచ్చారు. తండ్రి బ్రహ్మ నోటి ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు కనుక ఇదే ఖుషీలో ఉండండి. ప్రశ్న: ఏ నిగూఢ రహస్యాన్ని బ్రాహ్మణ కులంలోని పిల్లలే అర్థం చేసుకోగలరు? జవాబు: నిరాకార శివబాబా మా తండ్రి, ఈ బ్రహ్మ మా తల్లి. నిరాకార భగవంతుడు మాతా పిత బంధు సకునిగా ఎలా అవుతారో, ఈ గుహ్యమైన గుప్త రహస్యాన్ని బ్రాహ్మణ కులంలోని పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలరు. అందులో కూడా దైవీ కులంలో ఎవరైతే ఉన్నత పదవిని పొందేవారిగా ఉంటారో వారే ఈ రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకుంటారు. ధారణ పాయింట్స్. మొదటిది, స్వయంలో ధారణ చేసేందుకు, ఇతరులచే చేయించేందుకు ఉదయమే లేచి తండ్రి స్మృతిలో కూర్చోవాలి. ఏం అర్థం చేసుకున్నారో దాన్ని ఇతరులకు అర్థం చేయించే అభ్యాసం చెయ్యాలి. రెండవది, లౌకిక సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క పారలౌకిక తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి నుండి ఏ జ్ఞానమైతే లభించిందో అది విని అందరికీ వినిపించాలి. ఇదే మీ వ్యాపారము లేదా కర్తవ్యము. వరదానము: ఇముడ్చుకునే శక్తి ద్వారా ఏకమతం యొక్క వాతావరణాన్ని తయారు చేసే దృష్టాంత రూప భవ. వివరణ: ఎవరైతే ఒకే రకమైన మణులుగా ఉన్నారో, ఒక్కరి లగ్నంలో మరియు ఏకరస స్థితిలో స్థితమై ఒక్కరి మతాన్ని అనుసరిస్తూ ఉంటారో, పరస్పరం సంకల్పాలలో కూడా ఏకమతం కలిగి ఉంటారో వారే మాలలో కూర్చబడతారు. అయితే ఇముడ్చుకునే శక్తి ఉన్నప్పుడే ఏకమతం యొక్క వాతావరణం తయారవుతుంది. ఒకవేళ ఏ విషయంలోనైనా భిన్నత వస్తే ఆ భిన్నతను ఇముడ్చుకోండి. అప్పుడే పరస్పరంలో ఏకత ద్వారా సమీపంగా వస్తారు. అంతేకాక అందరి ముందు దృష్టాంత రూపంగా అవుతారు. స్లోగన్: ప్రతి సంకల్పం, మాట మరియు కర్మలో ఆత్మీయతను ధారణ చేసినప్పుడు సర్వీస్లో ప్రకాశం వస్తుంది. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేసేందుకు ఈరోజుటి పాయింట్. ఏదైనా బాధాకరమైన దృశ్యాన్ని చూస్తున్నా నథింగ్ న్యూ. ఎవరికైతే ఈ నథింగ్ న్యూ అనే పాఠం పక్కాగా ఉంటుందో వారు భయపడరు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇది జరిగింది అనే సమాచారం వింటూ చూస్తూ కూడా డ్రామాలో తయారై ఉన్న భావిని శక్తిశాలిగా అయి చూస్తూ ఇతరులకి కూడా శక్తినిస్తూ వెళ్ళండి. ప్రపంచంలోని వారు భయపడతారు, కానీ మీరు ఏకరస స్థితిలో ఉండి ఆ ఆత్మలలో శక్తిని నింపుతారు. ఎవరు మీ సంపర్కంలోకొచ్చినా వారికి శక్తులను, శాంతిని దానమిస్తూ వెళ్ళండి. అచ్చా. ఓం శాంతి.